వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తనను నియామకం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కి ప్రత్యేక ధన్యవాదాలంటూ నీలం బాలాజీ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమన అభినయ్ రెడ్డి నగరంలో పలు మాస్టర్ ప్లాన్ రోడ్లను వేసి తిరుపతి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని, గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని విధాల అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో యువకుడు, ఉత్సాహవంతుడు అభినయ్కి మనమంతా అండగా ఉండి శాసనసభ్యులుగా గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మాస్టర్ ప్లాన్ రోడ్లో భాగంగా నష్టపోయిన భూముల యజమానులకు తిరిగి తను గెలిస్తే భూములను ఇస్తామని జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అయిన అనంతరం తిరుపతిని నేరరహిత నగరంగా తీర్చిదిద్దుతామని ప్రతి ఆత్మీయ సమావేశంలో చెప్పడం శుభపరిణామమని తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీలోని ఉద్యోగస్తులకు, విశ్రాంతి ఉద్యోగస్తులకు, కార్మికులకు అన్ని విధాలుగా చేయూతను అందించడంలో ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. పనిచేసేటువంటి ప్రతి సెక్షన్ లో పనిచేసేటువంటి మరి అందరికి కూడా కార్మికులందరికీ కూడా మరి వారికి జీతాలు పెంచడం అనూహ్యంగామైనటువంటి నిర్ణయంగా 3,000తో పనిచేసేటువంటి వాళ్ళకి ఈ రోజు 15,000 నుంచి 20,000 వరకు కూడా జీతాలు పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ఉద్యోగుల్ని మరి మరింత ప్రోత్సహించి మరి టీటీడీలో చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ భగవంతుడి దగ్గరకు వచ్చేటువంటి మరి భక్తులందరూ కూడా మంచి సేవ అందించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈనాడు కరుణాకర్ రెడ్డి గారు మంచి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను తప్పుపడుతూ మరి ఈ రోజు అభ్యర్థి అయినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు కానీ బీజేపీ నాయకులు కానీ కూడా అందరూ కూడా ఇవ్వడం సమంజసం కాదని చెప్పి ప్రజలకు, ముఖ్యంగా టీటీడీ ఉద్యోగస్తులకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేసుకుంటాను. అంతేకాకుండా ఈరోజు అభ్యర్థి అయినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మాట్లాడుతూ నేను కనుక గెలిస్తే మరి ఇప్పుడు అభినయ్ రెడ్డి గారు వేసినటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ కూడా అక్కడ జాగాలు పోగొట్టుకున్నటువంటి రైతులకు కానీ మరి అదేవిధంగా నష్టపోయినటువంటి ఇంకా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి అందరికి కూడా మళ్ళీ మేము జాగాలు ఇప్పిస్తాం అని చెప్పి అబద్ధపు ప్రచారాన్ని ఇస్తూ ఈ రోజు ముందుకు సాగడం జరుగుతుంది. ఎక్కడైనా ఎవడైనా మనం ఏ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో కూడా మనం చూసామా, రోడ్డు వేసిన తర్వాత ఆ రోడ్డులో పోగొట్టుకున్నటువంటి కాంపెన్సేషన్ ఇస్తాం కానీ లేదు వారికి ఇంకేదైనటువంటి సదుపాయం జాగా ఇచ్చి ఆ విధంగా వాళ్ళని కాపాడుకుంటాం కానీ వేసిన రోడ్డుని తీసేసి మళ్ళా మేము జాగాలు ఇస్తామంటే కూడా ఇది చాలా విడ్డూరంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ చూపించిన 2 సంవత్సరాలలో ఎవరు చేయలేనంత విధంగా గొప్పగా ఈ తిరుపతిని ఎక్కడికో పేరు ప్రత్యేకతలు తీసుకున్న ఘనత మన భూమన అభినయ్ రెడ్డి గారిది. అలాగే ఈ తిరుపతిని కూడా ఇంకా పారిశుద్ధ్యం సరిపోలేదు, తిరుపతి బాగా పెరిగింది, ఉన్న కార్మికులు సరిపోలేదనే ఉద్దేశంతో తిరుమల నుంచి కూడా, ఎందుకంటే తిరుపతి తిరుమల వేరు కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటే. ఇక్కడికి వచ్చే పిలిగ్రిమ్స్ అయితేనేమి రాబోయే ఇప్పుడు తిరుపతి కూడా చాలా అభివృద్ధి చెందుతా ఉంది. జనాభా రీత్యా కూడా జనాలు పెరుగుతున్నారు, పారిశుద్ధ్యం సరిపోవడం లేదు. దానికోసం అని చెప్పి 1% దేవస్థాన నిధులు కేటాయించమని కోరితే దానికి కూడా అడ్డుగోలు పెడుతూ ఎక్కడ ఈ తిరుపతి అభివృద్ధి ఇంకా బాగా మంచి మహానగరంగా తయారవుతుందని చూసి ఓరవలేని కొంతమంది నాయకులు ఈ రోజు చేస్తున్నారు. ఈ తిరుపతి వాసులు క్షమించరు వాళ్ళని.